టుడే న్యూస్ కి స్వాగతం. శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవం కనుల పండుగ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చారికొండ గ్రామంలో సర్పంచ్ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కడ్తాల, ఆమనగల్లు, మాడుగుల, తలకుండపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు తదితర మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య నాయకులు హాజరయ్యారు. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాయకులు, అధికారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి వచ్చినా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చరికొండ గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు రథోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవంలో ఎంతోమంది యువతి యువకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినటువంటి నా గ్రామ ప్రజానీకానికి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి భక్తజన సందోహానికి నూతన పాలకవర్గం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా కళ్యాణానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారికి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, వారు మొట్టమొదటిసారిగా వచ్చిన రోజే మా యొక్క ఆలయ అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు ఇచ్చి ఆలయ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. రేపే కూడా స్టార్ట్ చేయమని చెప్పినందుకు మా గ్రామ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కళ్యాణం షెడ్డు కోసం దాతలుగా ముందుకు వచ్చినటువంటి మా గ్రామ ఆర్యవేశ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారికి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మిగిలిన 2 రోజులు కూడా ఈ ప్రోగ్రామ్స్ని మా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ, మా ఊరి ప్రజలు కానీ విజయవంతం చేసి రాబోయే నెక్స్ట్ ఇయర్ జరిగే బ్రహ్మోత్సవాలకి మాకు ఎనర్జీనిచ్చి ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించడం కోసం మాకు వేణుగోపాల స్వామి ఆశీస్సులు కూడా ఉండేలా చూడాలని మరొకసారి ఆ వేణుగోపాల స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ శ్రీనివాసాచార్యుల గారికి, వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వారి బృందానికి, కిరణయ్య గారికి, రామయ్య గారికి, కృష్ణయ్య గారికి, వేణుయ్య గారికి, వీళ్ళందరికీ మరొకసారి మా గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చరికొండ గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు రథోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవంలో ఎంతోమంది యువతి యువకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినటువంటి నా గ్రామ ప్రజానీకానికి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి భక్తజన సందోహానికి నూతన పాలకవర్గం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా కళ్యాణానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారికి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, వారు మొట్టమొదటిసారిగా వచ్చిన రోజే మా యొక్క ఆలయ అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు ఇచ్చి ఆలయ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. రేపే కూడా స్టార్ట్ చేయమని చెప్పినందుకు మా గ్రామ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో కళ్యాణం షెడ్డు కోసం దాతలుగా ముందుకు వచ్చినటువంటి మా గ్రామ ఆర్యవేశ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా వారికి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మిగిలిన 2 రోజులు కూడా ఈ ప్రోగ్రామ్స్ని మా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ, మా ఊరి ప్రజలు కానీ విజయవంతం చేసి రాబోయే నెక్స్ట్ ఇయర్ జరిగే బ్రహ్మోత్సవాలకి మాకు ఎనర్జీనిచ్చి ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించడం కోసం మాకు వేణుగోపాల స్వామి ఆశీస్సులు కూడా ఉండేలా చూడాలని మరొకసారి ఆ వేణుగోపాల స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ శ్రీనివాసాచార్యుల గారికి, వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వారి బృందానికి, కిరణయ్య గారికి, రామయ్య గారికి, కృష్ణయ్య గారికి,
వేణువయ్య గారికి, వీళ్ళందరికీ మరొక్కసారి మా గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.